హలో గైస్, అందరికీ నమస్తే. దిస్ ఈస్ క్రిష్ ఫ్రమ్ ఊటీ. ఈరోజు డే 2 అనమాట. ఊటీలో టైం అయితే ఇప్పుడు 8:18 అవుతుంది. రూమ్లో ఉన్నారు, ఇంకా రెడీ అవుతారు. కింద అయితే టెంపో రెడీ ఉంది. వాడైతే రమ్మన్నాడు కానీ ఇంకా వీళ్ళు అయితే స్నానం చేయలేదు కొంతమంది. వాళ్ళ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాం. లోపల రెడీ అవుతారు. టెంపో తీసేయ మా టెంపో అయితే డ్రైవర్ అయితే లేడు. ड्राइवर गाड़ी निकाल निकाल ఇగో టిఫిన్స్ ఇక్కడ పెట్టగారు మామ పొడి దోశ. ఎంత పడిన ఒకరికి? 140. పైన్ ఫారెస్ట్ లోపలికి టికెట్ ఈచ్ పర్సన్ 40 రూపీస్. విక్కీ జారు జారితే కిందకే డైరెక్ట్. హెవెన్ బ్రేక్ డౌన్ చేస్తే లేక అక్కడ షార్క్ ఫిష్ ఉంది. అక్కడ 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 కొంచెం జూమ్ చేయి, మీ సబ్స్క్రైబర్స్ కి అనుకున్నారు. మళ్ళీ ఫ్రంట్ కూడా అక్కడ లోపలికి వెళ్ళిపోయింది ఇప్పుడు. షిట్ మ్యాన్. మళ్ళీ ఒక చిన్నపాటి ట్రెక్ అవుతుంది మాకు, కానీ లేక్, పైన్ ట్రీస్, ఎవ్రీథింగ్ ఇస్ నైస్. ఆయాసం వస్తుంది. ఆయాసం ఎందుకు వస్తుంది? ఆయాసం వస్తుంది కానీ ఎందుకంటే లైక్ అన్నీ చలో లెట్స్ మూవ్. ఇక్కడ టెంపరేచర్ వల్ల బ్రీతింగ్ కొంచెం తక్కువ అవుతుంది. హేమన్ రావట్లేదా? రావట్లేదా? ఏం మూవీ తీసేటాడు? వెన్లాక్ డౌన్స్ న్యాచురల్ ట్రైల్ షూటింగ్ స్పాట్, మూవీ షూటింగ్ స్పాట్. చూస్తే అలాగే ఉంది పెద్ద. అరే ఆ లవర్ మొత్తం అసలు ఉంటుంది అన్న. అనవసరంగా క్లోజ్ సార్ వాళ్ళు. మంచిగా వస్తాయి వ్యూస్, ఫొటోస్. తేడా ఏం లేదు, బ్యాక్ వాటర్ దగ్గర. బోట్ హౌస్, పైకారా వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి కదా. ఫాస్ట్ గా రారా, నీకు మత్తు వదులుతుంది కానీ మత్తు వదలరా. వేడి వర్ధబాద్లో దిగుతున్నాం ఫ్రెండ్స్. వచ్చేసాము పైకారా వాటర్ ఫాల్స్ అండ్ బోటింగ్. ఓడానికి వచ్చేసాము. పైకారా కాదు అది, పైకారా వాటర్ ఫాల్స్. అక్కడ ఏంది ఊరాడు, ఏం మాడుతున్నాడు? వాషం అవుతా మనం కాదా, తుప్పలు వస్తున్నాయంట. తుప్పలు వస్తుంది పోతాడంటాడు. lemon tea with the view.
బాగుంది కదా. ఇప్పుడు ఇట్లానే పోవాలిగా, ఇట్లా పోయి అట్లా పోయి ఆడ రోడ్ కనపడుతుంది, ఇట్లా పోవాలి. ఇప్పుడు ఎంతరా బుజ్జి బగ్గీలు వెళ్తే? 25 రూపాయలు, 25 రూపీస్. 25. కానీ కొమ్ములు గుద్దాలు అదేంద్రా కొమ్ములు గుద్దాలు కొన్నాయా? దాని కొమ్ములా? దేర్ సి పెట్టుకో. పైకారా ఈకో డెవలప్మెంట్ కమిటీ. నీకే బండి. ఎంట్రీ ఫీ అడల్ట్ 40, చిల్డ్రన్ 20. బండి 20యా? 20. ఎట్లంటే నువ్వు ఇప్పితే 10 రూపాయలు, ఇప్పకపోతే 10 రూపాయలు. ఏంది అర్థం కాదు. 1000 రూపాయలు బ్యాటరీ కారా? ఆ బగ్గి బ్యాటరీ కార్ అంటే అయింది దేనికి? డ్రామా తమిళనాడు ఫారెస్ట్ పైకారా ఫాల్స్ EDL. ఇక్కడ లేకుండా సోమవారం తిని వాటర్ ఫాల్. వాటర్ కింద పోతున్నాడు. ఇక్కడ ఉన్నారు అన్ని అతిరేపల్లి రేంజ్లో ఉండాలంటే ఉండవు. ఇట్లా వాటర్ ఫాల్కి వచ్చినాము. ఇక్కడైతే ఫోటోషూట్లు జరుగుతున్నాయి, చూపెడతాం మీకు. అదో పెద్ద ఫోటోషూట్, సినిమా షూటింగ్ నడుస్తుందేమో. ఇక్కడ డైరెక్టర్ అయినా కాదు, ఏమంటా అంటే ఆ డాన్స్ వేసేవాళ్ళు అదే ఏదో అరుంధతి నక్షత్రం. అరుంధతి నక్షత్రం చూపెడుతుంది. 7 వరకు కనపడుతుందా బండి? కనపడుతుందా? ఇద్దరు చూపిస్తున్నారు ఏంది? ఒకళ్ళే పైనాపిల్ విత్ కారం. వద్దులే చాలే. 90 ఇవ్వాలి. టేస్ట్ చేసి చెప్తా. చెప్పరా? ఎట్లానే బండి? అరే ఇది అయిపోయిందా? నువ్వు చేసా సొంబ సూపర్. సొంబ సూపర్ కాదు, రొంబ సూపర్. ఓన్లీ రొంబ ఇరుకా బాగుందా? పైకారా బోటింగ్ పాయింట్ వచ్చినాం. కోతులు ఉన్నాయిడా. ఏది కావాలి? జెట్ స్కీ 1200, 5 minutes, 5 seater 1300. 10 feet బోర్డ్ ఏమో. చిల్లర
అయిపోతుందా? రికార్డింగ్ డాన్స్ అంట. రికార్డింగ్ డాన్స్ నాడే వస్తాడు. చక్కగా కనపడుతుంది కెమెరాలో. అవర్స్ పాస్ అవుతున్నాయి చక్కగా వస్తుంది కెమెరాలో. అమ్మేద్దామా? ఫుల్ పైకి వచ్చి వేరే వేరా దానికే ఆపిందా? దానికే ఆపింది. వైల్డ్ వైల్డ్ ఇప్పుడు తీసుకుంటే ఇవే దూపడతాయి. ఎలిఫెంట్ ఎలిఫెంట్ కూడా వస్తుంది. కనపట్లేదు అన్న అక్కడ ముందు ఓకే ఏ పోజ్ ఇస్తుంది చూడ. ఓకే భయ్యా సఫారీ ఎలిఫెంట్. సఫారీ ఎలిఫెంట్ ఓకే. చూడు ఫోటో తీసుకో. దాని లైఫ్ బాగుంది మంచి. అది ఆ టెరిటరీలో వేరే మెయిల్స్ ఎట్లా ఫోటోలు ఇంకెందుకు మనం అంటే నీ దాంట్లో చూడండి లైవ్ లో ఫోటోస్ వదిలేండి. లైవ్ మళ్ళీ వచ్చిన మేళ ఏరు ముడియదు నడక. జీప్ కి ఎంత పెట్టినావు? 3000. ఒక టైగర్ కూడా కనపడలే. నేనే పెద్ద టైగర్ నా. జోకులు భలే వేస్తారు సార్ మీరు.
పైన ఒక వ్యూ పాయింట్ ఉంది, దీనికోసం ట్రెక్కింగ్ చేస్తున్నాం. ముడుపల వ్యూ పాయింట్. లక్ ఉంటే టైర్స్ కనపడతాయని చెప్పిండు జీప్లో కూర్చున్నప్పుడు. బండి లక్ ఉందా నీకు? అందుకని కనపడలే. $3000 కట్టి వచ్చినాము. మొత్తం అన్ని డిఎస్ఏ కనపడుతున్నాయి, డిఎస్ఏ ఎలిఫెంట్స్ దగ్గర ఒకటి కనపడుతున్నాయి. అనిపిస్తుంది పైకి ట్రెక్ చేయాలంటే వ్యూ పాయింట్ కోసం. ఈ ట్రెక్కే ఇట్లుందంటే కేదార్నాథ్ బద్రీనాథ్ ఎక్కారంటే కప్పులే మీరు. థ్యాంక్ యూ. వ్యూ పాయింట్ క్లౌడ్ చూడట్లేదు ఇక పోలే బైక్ ఉంది. కెమెరాలో కనపడుతుందో తెలియదు కానీ క్లౌడ్స్ అక్కడ మూవ్ అవుతున్నాయి. ఆల్రెడీ ట్రెక్ చేసినాం. వచ్చే రోడ్లో ఫుల్ ఆఫ్ రోడింగ్ ఉంది. ఆఫ్ రోడింగ్ చేసి పైకి వచ్చినాము. కార్లు అయితే రాలే, ఓన్లీ జీప్లో వస్తాయి. ప్రైవేట్ జీప్స్ అంట, వేరే వెహికల్స్కి యాక్సెస్ ఉంటుంది. ఇగో ఇంకా కింద మన వాళ్ళు ట్రెక్ చేయలేకపోతారు, ఆడనే ఉన్నారు. లేదు రెయిన్ కోట్ లేదు, అంతా ట్రెక్ చేయించుకోదు. మళ్ళీ కింద గోవాలి. పైన టెంపుల్ ఉంది. వచ్చేసినాం పైకి. వ్యూ పాయింట్ క్లౌడ్స్ వస్తున్నాయి. క్లౌడ్స్ ఇలా కింద వస్తున్నాయండి. ఫైనల్లీ రీచ్డ్ ద టాప్ వన్. ఆ క్లౌడ్స్ మూవ్ అవుతున్నాయి. కెమెరాలో కనపడుతుందో కనపడతలేదు. టెంపుల్ ఉంది. ఫోన్ పడుతుంది చేస్తున్నాం రాఖీ ఎక్స్ప్రెషన్ లో. ఒంగుతుంది ఒరే నిమిషం వచ్చిందే 2-3 అదే పడుతున్నామని నీకంటే బెటర్ ఆవిడే. ఇంకా ఆఫ్ రోడింగ్ లేదు, ఫుల్ రోడింగ్. తగ్గించుకుంటే ఫుల్ రోడింగ్. ఏడుంది రోడ్. వాపస్ తీసుకో. 50% డిస్కౌంట్ ఇవ్వండి. సారీ అయిపోయిందా? అంతేనా? ఆఫ్ రోడింగ్ అయిపోయిందా? ఏమో బిహెచ్ఎల్ పోతే మస్తు కనిపిస్తుంది కదా. బిహెచ్ఎల్ బాబు లేవు. బాబు పోయినా అసలు పోయిన తర్వాత వచ్చి ఫోటోది తినేసినా ఇంకేంది మళ్ళీ ఏంటిది? లోపల పోయినప్పుడు తీయాలి లాగ్. ఆడు తొబ్బి తినేసి వచ్చి కూర్చుంటా. నాకు ఫుడ్ బాగుంది కానీ ఫుడ్ బాగుంది. నువ్వు ఎందుకు రాలే? ఈయన బయటకు పోయిండు ట్రెక్కింగ్ అని. స్టే దగ్గరకు వచ్చేసినాం. ఇప్పుడే కెఫేకి వెళ్ళి దొబ్బి తిన్నాం. షుగర్ ట్రిబుల్. ఎట్లుంది ఫుడ్? బేకరీ కేఫే బేసిక్ గా. నువ్వు రాలే, ట్రెక్కింగ్ పోయినావు నువ్వు. అదే కొండకినావు కదా. ఇక్కడ మా స్టే పక్కన ఒక
చిన్న Cafe. కెఫే టైప్ ఉంది. షుగర్ డ్రిప్. షుగర్ డ్రిబుల్ అంటే బేకరీ డెజర్ట్స్ ఈ టైప్ అనుకుంటాం. అది చూద్దాం ఏం చేస్తారని. ఒక రీల్ గాలి బెడ్ కూడా ఉంది అనుకుంటా. బాగా దింగి కాదు. ఒక రీల్ పంపారు చూసి మేము పోతున్నాం. ఏం తీసుకున్నాం? లేదా స్పైసీ చీజీ ఫ్రైస్ చెప్తాము 240 చిన్న నేను పిజ్జా చెప్పడానికి కూడా రెడీగా, బట్ అందరూ ఇన్వెస్ట్ చేయడానికి రెడీయా అనేది క్వశ్చన్. ప్రైస్ ఇదే డిన్నర్ కదా, మళ్ళీ తినాలి మనం. ఎందుకంటున్నా ఇక్కడ ఓకే ఏదో టచ్ అప్ చేసి మళ్ళీ చిన్న కేఫ్. డిన్నర్ తిండికి వచ్చినాం. ఇదే వెజ్ డిన్నర్ మాది. 6 ఉన్నట్టున్నాయి. డిన్నర్ తినేసినాం, ఇంకా సరిపోలే. పోతున్నాం ముందరికి, ఇంకేమన్నా తినడానికి చూస్తున్నాము. డామినోస్కి వచ్చినాం, డామినోస్ పిజ్జా తినడానికి. ఆర్డర్ చెప్పరా బుజ్జి? ఏమైంది 4 గోల్డెన్ కాన్స్ సరిపోతుంది. ఓ యు ఆర్ థింకింగ్. రేపు ట్రైన్ దిగిన తర్వాత ఇంకా కొంచెం 2 రోజులు స్టాపింగ్ వస్తాము. దాని తర్వాత నైట్ ఇంకా పడుకోవాలి. ఇంకా మార్నింగ్ లేవాలి. ఫీలింగ్ చెప్పు. పిజ్జా మెన్యూ లేదంట. నిజమైన లేదంటే ఏంటంటే మనం ఎట్లుంటే మన హైదరాబాద్ దునియా అంతా నాకు మొత్తం అలాగే ఉంది. ఈ ప్లేస్ అంతా ప్లాస్టిక్స్ వాటర్ మంచిదే కానీ తప్పనట్లేదు. కానీ ఆ చేంజ్ కి ఇట్స్ హార్డ్ టు నో అడాప్ట్. అది ఉండ సరే పిజ్జా మెన్యూ లేదు ఇక్కడ. వేరే ప్లేస్కి వెళ్ళాలా, ఇక్కడే వేరేదేమో తినాలా ఆలోచించాలి. ఇప్పుడు ఏం తిందాం? ఏదైతే ఏం లేదు. రోడ్ దగ్గర చూద్దాం ఇంకో హోటల్. అయితే మళ్ళీ షుగర్ కెఫే, షుగర్ డ్రిబుల్. వాళ్ళు బాగున్నాయి అప్పుడు ఎట్లా అడిగి ఈసారి స్ట్రైట్ డిజర్ట్స్ ఆఫర్ ఉంది వస్తున్నారు. చూద్దాం బయటకి వెళ్ళి ఎక్కడ పోవాలో చూద్దాం. ఫైనల్ గా షవర్మా ఒకటి అలా జ్యూస్ ఒకటి చెప్తున్నాం. ఆటలు తీరిపోతుంది ఇక వెళ్ళి అనుకునేది. రూమ్ పక్కన ఉన్న సూపర్ మార్కెట్కి వచ్చినాం. ఇక్కడ ఏమైనా షాప్ చేయడానికి ఈ షాప్ చేసి రూమ్కి వెళ్ళి అనుకోని మళ్ళీ మార్నింగ్ లేచి వెళ్ళిపోవాలి అర్లీగా. ఎందుకంటే టాయ్ ట్రైన్ ఉంది రేపు ఆఫ్టర్నూన్ కున్నూరుకి రీచ్ అయిపోవాలి మనం మార్నింగ్ లేచి. అండ్ ఈ వీడియోకి ఇంతే గైస్ ఈరోజుకి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను మీకు మళ్ళీ రేపు కలుస్తా. బాయ్. Ride with the mob, hum through Allah, check you and me.